2018లో బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రజలకు చేతులు జోడించి ఒక మంచి విషయం చెప్పారు. భార్యాభర్తలకు గొడవలుంటే విడాకులు తీసుకోండి, కానీ చంపుకోవద్దు. మీకు మీరుగా అమాయకులను చంపొద్దు. భార్య అయినా భర్త అయినా సరే వేరే వ్యక్తిని ప్రేమిస్తే వారితో వెళ్ళిపోండి, కానీ చంపుకోవద్దు. మీరు ఎంత తెలివిగా హత్య చేసినా సరే మేం పట్టుకుంటాం. ఆలస్యం అవుతుందేమో కానీ పోలీసు విచారణ నుంచి తప్పించుకోలేరు. జైలు శిక్ష తప్పదు, ఉరి శిక్ష కూడా పడొచ్చు. మీరు జీవితంలో ఒకే హత్య చేస్తారేమో కానీ మేం ప్రతిరోజు నేరాలతోనే బ్రతుకుతాం. ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళుగా మేమున్నాం. తెలివితో అనుభవంతో కేసులను ఛేదించే అద్భుతమైన అధికారులు, కానిస్టేబుళ్లు మాకున్నారు. ప్రభుత్వ వనరులు కూడా మాకున్నాయి. మీరు మా నుంచి తప్పించుకోలేరు. చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు చంపుకొని పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని ఒక కేసు గురించి వివరిస్తూ చెప్పారాయన. ఒక పోలీస్ కమిషనర్ అంత షాక్ అయిన కేసు వివరాలు తెలిస్తే మీరు సైతం షాక్ అవుతారు. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్లాన్ వర్కౌట్ అయింది. కానీ చివరి నిమిషంలో చిన్న మార్పు జరిగింది. మరి దేవుడే ఆ మార్పును చేశాడో లేదంటే కర్మ కాలిందో కానీ ఆ సూపర్ థ్రిల్లర్ను తలపించే ఈ క్రైమ్ స్టోరీ చూడండి. బెంగళూరులోని బీటీఎస్ లేఅవుట్ పరిధిలో నాగరాజు, మమత అనే జంట అద్దెకుంటోంది. నాగరాజు వయసు 38, మమతకు 26 ఏళ్లు. నాగరాజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న, సంపాదన బాగానే ఉంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. అయితే మమత కూడా ఉద్యోగం చేస్తుంది. ఆమె ఉద్యోగం చేయడం నాగరాజుకి ఇష్టం లేదు. మనకు ఎంతో కొంత సంపాదన ఉంది కదా, నువ్వెందుకు కష్టపడడం అని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. కొన్ని చిన్న చిన్న విషయాల మీద ఇద్దరికి గొడవలు వచ్చేవి. అయితే నాగరాజు, మమత ఉంటున్న ఇంటి ఓనర్ కొడుకు ప్రశాంత్ డిగ్రీ చదువుకుంటున్నాడు. అతని మీద మనసు పారేసుకుంది మమత. ఆ తర్వాత ప్రశాంత్ కూడా మమతను ప్రేమించాడు. మమత మాత్రం ప్రశాంత్ లేకుండా బ్రతకలేనంత స్టేజ్కి చేరుకుంది. నాగరాజు ఆఫీస్కి వెళ్ళిపోగానే ప్రశాంత్ వాళ్ళ ఇంట్లోకి దూరిపోయేవాడు. ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇక ఎవరైనా సడన్ గా కాలింగ్ బెల్ నొక్కినా వెనుక నుంచి మరో దారి ఉంది కాబట్టి వారికి భయమే ఉండేది కాదు. ఇక నాగరాజు ఆఫీస్కు సెలవు పెట్టినా సరే నేను ఆఫీస్కి వెళ్తున్నానని ప్రశాంత్తో బయట సినిమాలకు, పార్కులకు వెళ్లేది మమత. వీరి ప్రేమ ముదిరి పాకాన పడింది. అయితే భార్య మీద కోపం ఉన్న ప్రశాంత్ ఏనాడు కూడా తన భార్య మమతను అనుమానించలేదు. ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు కూడా. అయితే మమత, ప్రశాంత్ మరోలా ఆలోచించారు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని నాగరాజుని ఏకంగా లేపేయాలనుకున్నారు. ఈ ఇంట్లో మనిద్దరమే గడుపుదాం, అద్దె గురించి నేను చూసుకుంటాను, నీకు డబ్బుల విషయంలో సాయం చేస్తానని ప్రశాంత్ హామీ ఇచ్చాడు. ఇక ఎలాగూ జాబ్ చేస్తుంది కాబట్టి భర్త నాగరాజు అవసరం లేదనుకుంది మమత. దీంతో నాగరాజు అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నారు. అందుకోసం ప్రశాంత్ తనకు తెలిసిన వారి ద్వారా నాగరాజును వారింట్లోనే దోపిడీ చేసి హత్య చేసేందుకు పథకం రచించారు. హంతకులకు ముందుగా ₹1,00,000 మమత చెల్లించింది. తన నగలను అమ్మి మరీ డబ్బులు ఇవ్వడంతో వాటిని ప్రశాంత్ క్రిమినల్ గ్యాంగ్కు ఇచ్చాడు. మమత ముందే వారికి అన్ని వివరాలు చెప్పింది. అయితే తమ ఇంటి పక్కనే ఓనర్స్ ఉంటారు కాబట్టి ఎలా చంపాలనే దానిపై వారికి క్లారిటీ లేదు. దీంతో ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ రోజున ఊరెళ్లారు. వాళ్ళు ఊరికెళ్లిన సమయం చూసి నాగరాజును చంపేయాలనుకున్నారు. డిసెంబర్ 14, 2019 శనివారం రోజున మమత బాయ్ ఫ్రెండ్ ప్రశాంత్ తల్లిదండ్రులు ఊరెళ్లారు. అదే రోజు రాత్రి 9 తర్వాత ఇంట్లోకి చొరబడి నానా రచ్చా చేసి బంగారం దోచుకోవాలి. ఆ తర్వాత అనుమానం రాకుండా నాగరాజుని నరికి చంపాలి. అలాగే మమత కాలికి తీవ్ర గాయం చేయాలి. లేదంటే నాగరాజును చంపి మమతను వదిలేస్తే అనుమానం వస్తుందని స్క్రీన్ ప్లేను బాగా రాశారు. ఇది మొత్తం స్క్రిప్టు. ఇక నాగరాజు ఆఫీస్కి వెళ్ళిన సమయంలో కిరాయి హంతకులకు ఇంటిని చూపించాడు ప్రశాంత్. ఎవరైనా వచ్చినా సరే వెనుక డోర్ నుంచి బయటకు వెళ్ళి ప్రహరీ దూకితే రోడ్డు వచ్చేస్తుంది, అక్కడి నుంచి పారిపోవచ్చని చెప్పాడు. సిటీ అవుట్స్కట్స్ కావడంతో పాటు పక్కన మరో ఇల్లు కూడా లేదు. చంపడానికి చాలా అనువుగా ఉందనుకున్నారు హంతకులు. ఇక నాగరాజు రాత్రి 9 గంటలకు భోజనం చేసి టీవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నాడు. డోర్ను దగ్గరకు వేసి లోపల గడియ పెట్టకుండా మమత సర్వం సిద్ధం చేసేసింది. 9 తర్వాత 4 కిరాయి హంతకులు నాగరాజు ఇంట్లోకి దూరారు. లోపల నుంచి గడియ పెట్టేశారు. హఠాత్తుగా లోపలికి వెళ్ళిపోయి కత్తులు చూపించి భయపెట్టారు. దీంతో తన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలను ఇచ్చాడు నాగరాజు. మమ్మల్ని ఏం చేయొద్దని నాగరాజు వారి కాళ్ళ మీద పడ్డాడు. మమత తన దగ్గర ఉన్న ఉంగరాలను కూడా ఇచ్చేసింది. అలాగే భయపడుతున్నట్లు నటిస్తూ దూరంగా నిలబడింది. ఇక నాగరాజును ఎలా చంపుతారా అని ఎదురు చూస్తూ ఉంది. అయితే అక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. నిజంగా నాగరాజు కోసం దేవుడిని పంపాడేమో కానీ ఇక్కడ అద్భుతం జరిగింది. బంగారం దోచుకున్న తర్వాత నాగరాజును నరికి చంపడానికి రెడీగా ఉన్నారు. కరెక్ట్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగింది. అయితే అప్పటిదాకా ఆ బయటున్న వ్యక్తికి భారీగా శబ్దాలు వినిపించాయి. కానీ అతను కాలింగ్ బెల్ నొక్కగానే మళ్ళీ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కాడు. అయినా సరే ఎవ్వరూ డోర్ తీయడం లేదు. అలా వరుసగా 4 సార్లు కాలింగ్ బెల్లు కొట్టిన తర్వాత డోర్ను గట్టిగా బాదాడు ఆ వ్యక్తి. దీంతో
ఎవరో వచ్చేశారని దొరికిపోతామనే భయంతో నాగరాజుని చంపకుండానే అక్కడి నుంచి ఆ వెనుక గేటు గుండా పారిపోయారు హంతకులు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు నాగరాజ్. కానీ మమత నిరుత్సాహపడింది. అదే నిరుత్సాహంతో ఎవడా బెల్లు కొట్టింది అని డోర్ తీసింది. అతను ఒక వాటర్ బాయ్. వాటర్ బబుల్స్తో వాటర్ బాయ్ దూరంగా నిలబడ్డాడు. బెల్లు కొడుతుంటే తీరేంటి మేడం? సిటీ అవుట్స్కట్స్కు నేను రావడమే ఎక్కువ. నన్ను వెయిట్ చేయిస్తారు ఎందుకని 2 వాటర్ బాటిల్స్ వేసి ఖాళీవి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే వాటర్ బాయ్ నాగరాజు ప్రాణం కాపాడేందుకు దేవుడిలా వచ్చాడు. ఈ విషయం ఆ వాటర్ బాయ్కి తెలీదు, ఇటు నాగరాజుకు కూడా తెలీదు. కానీ ఆ క్షణం జరిగింది మాత్రం అద్భుతమే. ఇక తన ఇంట్లో దాడి జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పాడు. ఇంటి ఓనర్కు కూడా ఫోన్ చేసి చెప్పాడు నాగరాజ్. అయితే ఇంటి ఓనర్కు తెలిసిన పోలీస్ కానిస్టేబుల్ ఉంటే సమాచారం ఇచ్చాడు. మీరొచ్చి కంప్లైంట్ ఇవ్వండి, నేను ఎస్ఐకి చెబుతానన్నాడు ఆ సదరు కానిస్టేబుల్. ఆ ఏరియాలో నైట్ పెట్రోలింగ్ కూడా వస్తామని భయపడద్దని హామీ ఇచ్చారు. దూరంగా ఉన్న ఇంటి వాళ్ళు కూడా వచ్చి నాగరాజును ఓదార్చారు. బంగారమే పోయింది, ప్రాణాలు పోలేదు కదా, భయపడద్దని చెప్పారు. అది సాధారణ దోపిడీయే అనుకున్నాడు నాగరాజు కూడా. తెల్లవారుజామున వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు నాగరాజు. రాత్రి సమయంలో 9 గంటలకే గేట్ను వేస్తూ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఇంటి ఓనర్లు. నాగరాజును చంపలేకపోవడంతో మమత, ప్రశాంత్ ఎంతో బాధపడ్డారు. కొన్ని రోజులు నరకం అనుభవించారు. ఇక నాగరాజు బ్రతికి ఉంటే మనం సుఖంగా ఉండలేము. అతనుండడం వల్ల మనం కలుసుకోలేకపోతున్నాము. కాబట్టి ఇద్దరం లేచిపోదామంటూ మమత, ప్రశాంత్ వెళ్ళిపోయారు. జాబ్ కోసం వెళ్ళిన మమత రాత్రైనా సరే ఇంటికి రాకపోవడంతో నాగరాజు బంధువులకు ఫోన్ చేశాడు. ఎవరికి ఫోన్ చేసినా తమ దగ్గరకు రాలేదన్నారు. అయితే అదే రోజు ప్రశాంత్ కూడా ఇంటికి రాలేదు. దీంతో ఇంటి ఓనర్ నాగరాజు దగ్గరకు వచ్చి బాధపడ్డాడు. మా అబ్బాయి ప్రశాంత్ కూడా కనిపించడం లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పాడు. ఇద్దరూ లేచిపోయి ఉంటారేమోనని నాగరాజు అనుమానించాడు. దీంతో 3 రోజులు చూసినా సమాచారం లేకపోవడంతో తన భార్య కనిపించడం లేదని డిసెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశాడు నాగరాజు. దీంతో పోలీసుల బుర్ర చాలా షార్ప్గా వెలిగింది. ఇద్దరూ లేచిపోయి ఉంటారు, దోపిడీ వెనకున్నది కూడా వీళ్లే అని గ్రహించేశారు. ఇక వెళ్లిపోయిన మమత, ప్రశాంత్ అప్పుడప్పుడు ఫోన్ ఆన్ చేస్తూ తిరుగుతూ ఉండగా పోలీసులు సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నారు. ప్రశాంత్ను తమదైన సెల్లులో విచారించగా నాగరాజు హత్య సంగతి చెప్పుకొచ్చాడు. ఆ రోజు వాటర్ బాయ్ రాకుంటే హత్య జరిగేదని, అతను లేకుంటే నేను మమత సంతోషంగా ఉండొచ్చనుకున్నామని పోలీసులకు వివరించి చెప్పాడు. అతను చెప్పిన వివరాలతో కిరాయి హంతక ముఠా సభ్యులను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇక హత్యాయత్నం కేసులో మమత, ప్రశాంత్ జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చారు. నాగరాజు తన భార్య గురించి తెలిసి చీకొట్టి వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ను అతని తల్లిదండ్రులు తిట్టడంతో మమతతో కూడా ప్రేమను తెంచేసుకున్నాడు. అటొచ్చి ఇటొచ్చి చివరికి ఏకాకిలా మిగిలింది మమత. చదువుకునే కుర్రాడితో లేచిపోయి జీవితం గడపాలనుకున్న వాటర్ బాయ్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. అందుకే భర్త ఇష్టం లేకున్నా, భార్య ఇష్టం లేకున్నా సరే చంపుకోవద్దు, విడాకులు తీసుకోండి, ఇంకా మీకు భయమైతే దూరంగా వెళ్ళిపోండి, హత్యలు మాత్రం చేయొద్దు, చేసి జైలు పాలు కావద్దని కమిషనర్ దండం పెట్టి మరీ ప్రజలకు విన్నవించుకున్నారు. అలా ఒక కాలింగ్ బెల్ పెద్ద ఘోరాన్ని ఆపింది. పాపం చేసి హాయిగా బ్రతుకుదామనుకున్న వారిని కటకటాల వెనక్కి పంపింది. మరి ఈ వాటర్ బాయ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.